గైడ్. ఈ వీడియోలో మనము పీఎం నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసిన సుకన్య సమృద్ధి స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఈ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద వస్తుంది. దీంట్లో బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ని పీఎం నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ ఏంటంటే ఇట్ ఈస్ అనే గవర్నమెంట్ బ్యాక్డ్ సేవింగ్ స్కీమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది బేటీ బచావో బేటీ పడావో యోజన. ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ యోజనని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ గవర్నమెంట్ అనేది సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఏ గర్ల్ చైల్డ్. ఇది ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే ఓన్లీ గర్ల్ చైల్డ్, ఆడపిల్లలకు మాత్రమే ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇట్ కెన్ బి ఓపెన్డ్ బై ద పేరెంట్స్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 10. ఈ ఎవరికైతే ఆడపిల్లలకి 10 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది వర్తిస్తుంది. ఇది ఎవరు ఓపెన్ చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ గార్డియన్స్ కానీ ఎవరైనా ఉంటారో, ఆ ఆడపిల్లల యొక్క పేరెంట్స్ కానీ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట ఈ అకౌంట్. ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ యాజ్ ఎ టెన్యూర్ ఆఫ్ 21 years ఆఫ్ ఆర్ అంటిల్ ద గర్ల్ చైల్డ్ మ్యారీస్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 18. ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అంటే 21 years వరకు. ఆడపిల్లకి 21 years వచ్చినంత వరకు ఉంటుంది, లేదా ఆడపిల్ల మ్యారేజ్ చేసుకునేంత వరకు 18 years తర్వాత మ్యారేజ్ చేసుకునేంత వరకు ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది ఉంటుంది. ప్రజెంట్ దీని ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందంటే 7.6 కాంపౌండెడ్ యాన్యువల్లీ. కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే ప్రతి సంవత్సరము ఎంతైతే ప్రిన్సిపల్ అమౌంట్ ప్రీమియం పే చేస్తామో దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 7.6. దీన్ని కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటారు, ఇంట్రెస్ట్ అంటారు. తెలుగులో చెప్పాలంటే చక్రవడ్డీ. అండ్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేశారంటే దీనికి బేస్ వచ్చి ఇండియాలో ఉంది. అండ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 22 January 2015, 6 years ago. ప్రజెంట్ ఈ రోజు నుంచి తీసుకుంటే 6 years ago దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. స్టేటస్ వచ్చి యాక్టివ్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా దీనికి ఆప్షన్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట సుకన్య సమృద్ధి స్కీమ్. నెక్స్ట్ ద సుకన్య సమృద్ధి యోజన ఇంట్రెస్ట్ రేట్స్. ప్రజెంట్ దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.6. ఇది కాంపౌండెడ్ యాన్యువల్లీ. అండ్ ఇంతకు జనవరి 2022 మార్చ్ 2020 వరకు ఎంత ఉండేదంటే 8.4. ది యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్ వాజ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ రివైజ్డ్ క్వార్టర్లీ. ప్రతి 3 monthsకి ఒకసారి దీన్ని రివైజ్ చేస్తారనమాట. April 20 నుంచి మార్చి వరకు సేమ్ రేట్ పెట్టారు, ఇంతవరకు చేంజ్ చేయలేదు. ప్రీవియస్గా ఎలా ఉండేదంటే అప్ టు June 2018 నుంచి 8.1 క్వార్టర్లీ రివైజ్ చేస్తూ వస్తారు. దీని ప్రకారం 8.1 ఇక్కడ పెంచారు. October to December 8.5 పెంచారు, మళ్ళీ 8.5 కంటిన్యూ, July to December 8.4 ఇలా పెంచుతూ వచ్చారు. రీసెంట్గా జనవరి నుంచి తగ్గించారు అన్నమాట. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ సుకన్య సమృద్ధి యోజన. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే ఇఫ్ ఎనీ ఎస్ఎస్ఏ అకౌంట్ హోల్డర్ ఈజ్ అనేబుల్ టు మేక్ even the minimum deposit of ₹250 in a financial year, her account will be termed as a default account till the maturity date. This default account will earn the interest rate as applicable in the scheme. ఈ మినిమం అమౌంట్ డిపాజిట్ అనేది ఎంతైతే ఉందో ₹250, ఈ అమౌంట్ని కూడా పే చేయలేకపోతే ఆ అకౌంట్ అనేది డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది. ఎస్ఎస్వై సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఈ టిల్ ద మెచ్యూరిటీ డేట్ వచ్చేంత వరకు ఈ డిఫాల్ట్ అకౌంట్ అనేది ఎంతైతే మనం ఇంట్రెస్ట్ చెప్పింటారో ఆ ఇంట్రెస్ట్కి స్కీమ్ అనేది రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఈ ₹250 మినిమం డిపాజిట్ ఎంతైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో పే చేయకపోయినా కూడా అది డిఫాల్ట్ అకౌంట్గా 21 years వరకు రన్ అవుతూ ఉంటుంది. ఎంతైతే ఇంతకుముందు డిపాజిట్ చేస్తుంటారో ఆయనకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ అప్ టు 21 years వరకు రన్ అవుతూనే ఉంటుంది. అలాగే ఈ ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ ఎస్ఎస్వై అకౌంట్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ కెన్ ఓన్లీ బి ప్రాసెస్డ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. ఆడపిల్ల
ఆడపిల్ల పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసి ఉంటాం కదా! ఆ అకౌంట్ ఎప్పుడు ప్రీమెచ్యూర్ క్లోజర్ అవుతుందంటే 21 ఇయర్స్‌కి లోపే ఎప్పుడు దానికి మెచ్యూరిటీ పీరియడ్ వస్తుందంటే ఒకవేళ ఆడపిల్ల చనిపోతే లేదా ఇన్ సమ్ అదర్ కేసెస్ ఎప్పుడైనా మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అగైనెస్ట్ సమ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఏవైనా లైఫ్‌కి సంబంధించి డిసీజెస్ థ్రెటనింగ్ డిసీజెస్ వస్తే ఆ టైంలో కూడా ప్రీమెచ్యూర్ చేస్తారు. అలాగే అలాగే థర్డ్‌గా వచ్చి డెత్ ఆఫ్ ది గార్డియన్. ఎవరైతే గార్డియన్ ఉన్నారో సారీ గర్ల్ చైల్డ్ యొక్క పేరెంట్స్ గాని, గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు కూడా అంటే 18 ఇయర్స్ లోపు ఉన్నప్పుడు ప్రీమెచ్యూర్ అయిపోతుందనమాట ఈ అకౌంట్ అనేది. గర్ల్‌కి 18 ఇయర్స్ బిలో ఉన్నప్పుడు పేరెంట్స్, గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు ఈ అకౌంట్ అనేది ప్రీమెచ్యూర్ అయిపోతుంది. A girl child can operate her own account after the age of 18 years. Once she is 18 years old, she is eligible for operating the SSY after submitting all necessary documents to the post office branch wherever the account is been held. ఈ అప్ టు 18 ఇయర్స్ వరకు గర్ల్ చైల్డ్ మీద ఎస్ఎస్వై అకౌంట్ అనేది పేరెంట్స్ కానీ వాళ్ళకి ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. 18 ఇయర్స్ వచ్చిన తర్వాత తన కేవైసీని తన డీటెయిల్స్ ఏవైతే సబ్మిట్ చేయాల్సి వస్తుందో అవన్నీ సబ్మిట్ చేసి తను ఎక్కడైతే ఓపెన్ చేసి ఉంటుందో ఆ అకౌంట్ ఎస్ఎస్వై అకౌంట్ ఎక్కడైతే ఓపెన్ చేసి ఉంటుందో ఆ అకౌంట్ దగ్గర తన కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత 18 ఇయర్స్ వచ్చిన తర్వాత తను ఓన్గా ఆపరేట్ చేయాల్సి వస్తుంది ఎస్ఎస్వై అకౌంట్ని. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ ఎస్ఎస్వై అకౌంట్. ఈ ఎస్ఎస్వై అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమైనా ఎలిజిబిలిటీ ఉండాలి. ఫస్ట్ సుకన్య సమృద్ధి అకౌంట్ కెన్ బి ఓపెన్డ్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్ బై హర్ పేరెంట్స్ ఆర్ లీగల్ గార్డియన్స్. ఎవరైతే తన గర్ల్ చైల్డ్ కలిగి ఉన్నారో పేరెంట్స్ కానీ 10 సంవత్సరాల లోపు ఎవరైతే ఆడపిల్లని కలిగి ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, ఆ ఆడపిల్ల పేరు మీద ఎస్ఎస్వై అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకుల్లో కానీ ఎక్కడైతే ప్రైవేట్ బ్యాంకు, పబ్లిక్ బ్యాంకు ఎక్కడైనా. నెక్స్ట్ ఆడపిల్ల పేరు మీద మాత్రమే. అండ్ ద గర్ల్ చైల్డ్ హ్యాస్ టు బి బిలో ద ఏజ్ ఆఫ్ 10 అట్ ద టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఓపెనింగ్. ఆ అకౌంటింగ్ ఓపెనింగ్ చేసే టైంకి తనకు 10 సంవత్సరాల లోపే వయసు ఉండాలి. నెక్స్ట్ మల్టిపుల్ సుకన్య సమృద్ధి అకౌంట్స్ కెనాట్ బి ఓపెన్డ్ ఫర్ ఏ సింగిల్ గర్ల్ చైల్డ్. ఒక ఆడపిల్లకి 2-3 అకౌంట్లు అనేది క్రియేట్ చేయడానికి ఫెసిలిటీ అనేది లేదనమాట. ఓన్లీ 2 ఎస్ఎస్వై అకౌంట్స్ ఆర్ అలౌడ్ ఫర్ ఏ ఫ్యామిలీ, 1 ఫర్ ద ఈచ్ గర్ల్ చైల్డ్. ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు 2 ఎస్ఎస్వై అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంది. అండ్ ఈ ఎస్ఎస్వై అకౌంట్లో ఎంత మినిమం అమౌంట్ డిపాజిట్ చేయాలి, ఎంతవరకు అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు, అది ప్రీమియంగా పే చేయొచ్చు ఇయర్లీ అంటే ద మినిమం యాన్యువల్ కంట్రిబ్యూషన్ టు ద సుకన్య సమృద్ధి అకౌంట్ ఈజ్ 250 రూపీస్. మినిమం అమౌంట్ వచ్చి 250 రూపీస్. అండ్ మ్యాక్సిమం ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు అంటే 1,50,000 రూపీస్ వరకు, 50,000 వరకు మనం డిపాజిట్ చేయొచ్చు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అట్లీస్ట్ ద మినిమం అమౌంట్ ఎవ్రీ ఇయర్ ఫర్ అప్ టు 15 ఇయర్స్. ఈ అప్ టు 15 ఇయర్స్ వరకు మనం మినిమం 250 రూపీస్ అనేది కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ అనేది యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అట్లీస్ట్ ద మినిమం అమౌంట్ ఎవ్రీ ఇయర్ ఫర్ అప్ టు 15 ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అకౌంటింగ్ ఓపెనింగ్. దేర్ ఆఫ్టర్ ద అకౌంట్ విల్ కంటిన్యూ టు ఎర్న్ ఇంట్రెస్ట్ టిల్ ద మెచ్యూరిటీ. యాక్చువల్గా ఈ ఎస్ఎస్వై అకౌంట్ అనేది 21 ఇయర్స్కి మెచ్యూరిటీ పీరియడ్ వస్తుంది. ఈ మెచ్యూరిటీ పీరియడ్లో మనం ఎన్ని ఇయర్స్ మనం అమౌంట్ డిపాజిట్ చేయాలంటే ఓన్లీ 15 ఇయర్స్ వరకే మనం ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఆ అమౌంట్ అనేది 250 రూపీస్ మినిమం ఉండాలి, 1,50,000 అనేది మ్యాక్సిమం ఉండొచ్చు. ఈ 250 నుంచి 1,50,000 లోపు ఎంతైనా మనం ఇయర్లీ కంట్రిబ్యూట్ చేయొచ్చు ఆ అకౌంట్కి. అప్ టు మనం 15 ఇయర్స్ వరకు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది కలిపి 21 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ వస్తుంది. ఆ 21 ఇయర్స్ తర్వాత మనకు అమౌంట్ అనేది ఒకేసారి ఇంట్రెస్ట్తో కలిపి పే చేస్తారనమాట. నెక్స్ట్ ఈ టెన్యూర్ ఎలా ఉంటుందంటే దీని యొక్క ఎస్ఎస్వై అకౌంట్ యొక్క టెన్యూర్ పీరియడ్ ఎంతంటే సుకన్య సమృద్ధి యోజన హ్యాస్ ఏ టెన్యూర్ ఈక్వల్ టు ద టైమ్ ద గర్ల్ చైల్డ్ ఈజ్ 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ అపాన్ హర్ మ్యారేజ్ అటైనింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ 18 ఇయర్స్. ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ యొక్క టెన్యూర్ పీరియడ్ ఏంటంటే ఆ గర్ల్ చైల్డ్కి 21 ఇయర్స్ వచ్చేంత వరకు కానీ లేదా 18 ఇయర్స్ తర్వాత తనకు మ్యారేజ్ అయిపోయిన వరకు కానీ దీని టెన్యూర్ పీరియడ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. హౌఎవర్ ద కాంట్రిబ్యూషన్స్ ఓన్లీ నీడ్ టు బి మేడ్ ఫర్ 15 ఇయర్స్. ఈ
ఈ పీరియడ్ 21 ఇయర్స్ ఉన్నా గానీ, తను మాత్రం ఈ అకౌంట్‌లో ఎన్ని ఇయర్స్ మనము ప్రీమియం పే చేయాల్సి ఉంటుందంటే 15 ఇయర్స్ వరకు మాత్రమే మనం అమౌంట్ ఇయర్లీ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. thereafter the account will thereafter the account continues to earn interest until the maturity even if no deposit are made to the account. ఈ 15 ఇయర్స్ తర్వాత మనం ఎటువంటి డిపాజిట్ చేయకపోయినా కూడా ఇంట్రెస్ట్‌తో కలిపి మనకు 21 ఇయర్స్ తర్వాత మనకు టోటల్ అమౌంట్ అనేది పే బ్యాక్ చేస్తారనమాట. అలా ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ సుకన్య సమృద్ధి యోజన. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్కీమ్ త్రూ యువర్ నియర్ పోస్ట్ ఆఫీస్. ఈ పోస్ట్ ఆఫీస్‌లో గానీ లేదా డెసిగ్నేటెడ్ బ్రాంచెస్ ఆఫ్ ది పార్టిసిపేటింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. ఎక్కడైనా మన పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్‌లో గానీ, పోస్ట్ ఆఫీస్‌లో గానీ మనం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇయర్లీ. యూ విల్ నీడ్ టు సబ్మిట్ ద కేవైసీ డాక్యుమెంట్స్ లైక్ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్ అండ్ ఎక్సెట్రా అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ ఫార్మ్ అండ్ ఇనిషియల్ డిపాజిట్ బై ద చెక్ అండ్ డ్రాఫ్ట్. కొద్దిగా ఇనిషియల్ డిపాజిట్ అని చేయాల్సి ఉంటుంది. అది చెక్ ద్వారా గానీ, డ్రాఫ్ట్ ద్వారా గానీ ఇవ్వచ్చు. దిస్ వైడ్ రీచ్ ఈస్ డిజైనర్డ్ టు హెల్ప్ ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ బేటీ బచావో, బేటీ పడావో యోజన. ఈ సుకన్య సమృద్ధి యోజన యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటే, ఈ సుకన్య సమృద్ధి యోజన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది న్యూ అకౌంట్ కెన్ బి అబ్టైన్డ్ బై విజిటింగ్ యువర్ నియర్ పోస్ట్ ఆఫీస్ ఆర్ బై పార్టిసిపేటింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఆల్టర్నేటివ్‌లీ యూ కెన్ ఆల్సో డౌన్‌లోడ్ ఎస్ఎస్‌వై న్యూ అకౌంట్ అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ది ఆర్‌బీఐ వెబ్‌సైట్. మనం ఎక్కడి నుంచైనా మనం ఈ ఎస్ఎస్‌వై ఫామ్ అనేది పొందవచ్చు. సపోజ్ మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌లో గానీ, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్‌లో గానీ, లేకపోతే ఆర్‌బీఐ సైట్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్‌ని ఎలా ఫిల్ చేయాలంటే, ఫిల్ చేయడానికి ఏమేమి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఎస్ఎస్‌వై అప్లికేషన్ ఫామ్ రిక్వైర్స్ applicants to provide some key data regarding the girl child in whom name the investment will be made under the Beti Bachao Beti Padhao Yojana. Details of the parents and girls who will be opening the account, making the deposits on her behalf are also required. ఈ తన ఎవరి పేరు మీద అయితే, ఆడపిల్ల పేరు మీద, ఈ గర్ల్ చైల్డ్ పేరు మీద ఎవరి పేరు మీద అయితే మనం ఈ ఎస్ఎస్‌వై అకౌంట్‌ని ఓపెన్ చేస్తున్నామో తన డీటెయిల్స్, ఈ వాళ్ళ పేరెంట్స్, గార్డియన్స్ వాళ్ళ డీటెయిల్స్ మనము ఈ ఎస్ఎస్‌వై అకౌంట్ కోసం ఫిల్ చేయాల్సి ఉంటుంది, ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ద ఫాలోయింగ్ ఆర్ ద కీ ఫీల్డ్స్ దట్ ఆర్ ఫీచర్డ్ ఇన్ ఎస్ఎస్‌వై అప్లికేషన్ ఫామ్. ఏవి మనకి కావాలంటే, నేమ్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్, తన యొక్క పేరు, ఆడపిల్ల యొక్క పేరు, అండ్ నేమ్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ గార్డియన్స్ హూ ఓపెన్ ద అకౌంట్, అండ్ ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్, ఎంత ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ డిపాజిట్ అమౌంట్‌ని చెక్ ద్వారా కానీ, డీడీ ద్వారా కానీ పే చేయొచ్చు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్, బర్త్ సర్టిఫికేట్ యొక్క గర్ల్ చైల్డ్ యొక్క బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్, అలాగే ఐడి డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్, అండ్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ గార్డియన్స్, డీటెయిల్స్ ఆఫ్ ఎనీ అదర్ కేవైసీ డాక్యుమెంట్స్, పాన్ కార్డు, ఓటర్ కార్డు కానీ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ద అబౌట్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ ఫిల్డ్ అవుట్, ద ఫామ్ నీడ్స్ టు బి సైన్డ్ అండ్ సబ్మిటెడ్ విత్ ద అకౌంట్ ఓపెనింగ్ అథారిటీ. ఇవన్నీ సబ్మిట్ చేసి మనం ఇస్తే వాళ్ళు ప్రాసెస్ చేస్తారనమాట. అది ఎక్కడైనా చేయొచ్చు అంటే, పోస్ట్ ఆఫీస్లో కానీ, బ్యాంక్ బ్రాంచ్ల్లో కానీ ఎక్కడైనా మనము సబ్మిట్ చేయొచ్చు. ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ని ఎక్కడెక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కానీ, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లో కానీ, ఇండివిజువల్ వెబ్సైట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క ఇండివిజువల్ వెబ్సైట్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇండివిజువల్ బ్యాంక్స్లో కానీ మనం ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్ఎస్‌వై అకౌంట్స్ని. బెనిఫిట్స్, దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, సుకన్య సమృద్ధి యోజన ఇంట్రడ్యూస్ ఏ పార్ట్ ఆఫ్ ది బేటీ బచావో బేటీ పడావో యోజన ఇనిషియేటివ్ ప్రొవైడ్స్ ఇన్వెస్టర్స్ విత్ ఎన్ రేంజ్ ఆఫ్ బెనిఫిట్స్. కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సమ్ ఆఫ్ కీ బెనిఫిట్స్ ఆఫ్ ది స్కీమ్ ఆర్ ఫాలోస్. సుకన్య సమృద్ధి అకౌంట్ కెన్ బి ఓపెన్డ్ ఫర్ మోర్ దాన్ 2 girl childs in the special cases which are: if a girl child is born after the birth of twin or triplet girls, the third SSY account cannot be opened. మనకు యాక్చువల్గా మనం చెప్పుకున్నాం, ఈ ఎస్ఎస్వై అనేది ఒక కుటుంబంలో ఇద్దరికి మాత్రమే అలౌబుల్ ఉంటుంది. కానీ కొన్ని స్పెషల్ కేసెస్లో 3 అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే, ఒకవేళ ఆడపిల్ల కానీ, ఇద్దరు ట్విన్స్ ఆడపిల్లలు లేదా త్రిబుల్ కానీ ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఒక ఆడపిల్ల పుడితే ఆమెకి ఎలిజిబిలిటీ లేదన్నమాట ఎస్ఎస్వై అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. అదే ఈ ఆడపిల్ల ముందుగా పుట్టి తర్వాత ట్రిప్లెట్స్ పుడితే వాళ్ళల్లో ఇద్దరికి ఎలిజిబిలిటీ వస్తుంది.
లేదా ఫస్ట్ త్రిపుల్ ఆడపిల్లలు పుడితే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది 3 అకౌంట్లు క్రియేట్ చేసుకోవడానికి. If a girl child is born before the birth of the two twin or triplet girls, or triples are born at first, then a third account can be opened. And provides tax deduction benefits under section 80C up to 1.5 lakh annually. ఈ మనకు ఎంతైతే ప్రీమియం పే చేస్తామో ఇయర్లీ అది అనేది మొత్తం అనేది ట్యాక్స్ బెనిఫిట్ అనేది మనకు వస్తుందన్నమాట. అండ్ ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ విత్ ఏ మినిమం డిపాజిట్ ఆఫ్ 250 రూపీస్ ఇన్ ఏ ఇయర్ అండ్ మ్యాక్సిమం 1.5 lakh పర్ యానం. మనము ఒక ఇయర్లో 250 నుంచి 1.5 lakhs వరకు ఎంతైనా మనం ఈ అకౌంట్లో డిపాజిట్ చేయొచ్చు. అంటే కంటిన్యూస్గా ఇంతే అమౌంట్ డిపాజిట్ చేయాలని లేదు. ఇయర్లో ఒకవేళ 1.5 చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్లో తగ్గించవచ్చు. అలాగా మినిమం అమౌంట్ మాత్రం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలాగే మ్యాక్సిమం మనకు 1.5 lakhs వరకు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ద గ్యారంటీడ్ రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాక్డ్ అప్ బై ద గవర్నమెంట్ సెక్యూరిటీ అండ్ ద హైయర్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కరెంట్లీ 7.6 per annum for a quarter 1 to 22-21 as compared to the other government backed tax saving schemes such as PPF. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ కంటే మనకు ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హెన్స్ ప్రొవైడ్స్ ద బెనిఫిట్ ఆఫ్ కాంపౌండింగ్. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అప్ టు మనకు 21 years వరకు మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. అండ్ దీన్ని ఇయర్లీ మనకు కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ కల్పిస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ బెనిఫిటెడ్. కెన్ బి ఫ్రీలీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ టు అనదర్. మనం ఈ ఎస్ఎస్వై అకౌంట్ని కంట్రీలో ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హెన్స్ ప్రొవైడ్స్ ద బెనిఫిట్ ఆఫ్ కాంపౌండింగ్. హౌ టు చెక్ ఎస్ఎస్వై అకౌంట్ బ్యాలెన్స్. ఈ ఎస్ఎస్వై అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇఫ్ your account is maintained with the participating bank branch, the account balance can be checked easily through internet banking and mobile banking. You do however need to ensure that this account is linked to your existing net banking account for easy access to account records. మనం ఒక సపోజ్ బ్యాంక్లో ఓపెన్ చేస్తుంటే ఎస్ఎస్వై అకౌంట్ అనేది మనం యాక్చువల్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ అని చూడొచ్చు. అలాగే మన మెయిన్ అకౌంట్ నార్మల్ సేవింగ్స్ అకౌంట్కి లింక్ చేసింటే యాక్చువల్గా మనము ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చూసుకోవచ్చు. నెక్స్ట్ మనము this option of online balance check for SSY account held with the participating banks in addition to the passbook update option by physically visiting the bank branch. అండ్ అదే మనం పోస్ట్ ఆఫీసులో ఓపెన్ చేస్తుంటే ఖచ్చితంగా మనం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్ఎస్వై అకౌంట్ డిపాజిట్. ఈ ఎస్ఎస్వై అకౌంట్ యొక్క డిపాజిట్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మనం యాన్యువల్లీ 1 lakh పే చేస్తాం. అలా 15 years మన వరకు మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. యాన్యువల్గా 15 years టోటల్ అమౌంట్ మనం ఎంత డిపాజిట్ చేస్తామంటే 15 lakhs డిపాజిట్ చేస్తాం. కానీ మనకు ఇయర్లీ ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందంటే 7.6% ఇంట్రెస్ట్ మనకు యాడ్ అవుతుంటుంది. టోటల్ మనకు 21 yearsకి మనం ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్తో కలిపి ఎంత అవుతుందంటే 28,95,386 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు ఎక్స్ట్రాగా. ఈ రెండు కలుపుకొని మనకు మెచ్యూరిటీ వాల్యూ ఎంత వస్తుందంటే 43,95,389 రూపీస్ అనేది టోటల్ వాల్యూ మనకు 21 years తర్వాత మనకు పే బ్యాక్ వస్తుంది. టాక్సేషన్ పర్పస్. ఫర్ ద టాక్సేషన్ పర్స్పెక్టివ్ ఎస్ఎస్వై ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ అన్ ట్రిపుల్ అంటే ఎగ్జామ్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈ ట్రిపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం చేసే ప్రిన్సిపల్ అమౌంట్ ఎగ్జామ్ట్ వస్తుంది, దాని మీద ఇంట్రెస్ట్ ఎగ్జామ్ట్ వస్తుంది, అలాగే మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద కూడా మనకు ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. ఈ మూడు అనేది మనకు ఈ ఎస్ఎస్వై ఇన్వెస్ట్మెంట్ ఏవైతే చేస్తామో అవన్నీ మనకు ఎగ్జామ్ట్లో ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. దిస్ మీన్స్ దట్ ద ప్రిన్సిపల్ ఇన్వెస్టెడ్, ద ఇంట్రెస్ట్ ఎర్నడ్ యాజ్ వెల్ as the maturity amount are tax free. At the existing taxation rules of Sukanya Samriddhi Yojana, the tax deduction benefit and the principal amount invested is up to 1.5 lakh per annum in under to section 80C of the Income Tax Act 1961. Partial withdrawal. The girl can
also avail the partial withdrawal facility, not more than 50% of the balance, after attaining the age of 18 years for her higher education purpose. తన 18 ఇయర్స్ వచ్చిన తర్వాత తనకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనము ఈ ఎంతైతే డిపాజిట్ చేసింటామో దాంట్లో 15% కంటే తక్కువ అమౌంట్ని పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే ప్రీమెచ్యూర్ వృద్ధి అకౌంట్. ఈ ప్రీమెచ్యూర్ ఎలా అవుతుందంటే, ఒకవేళ ప్రీమెచ్యూర్ కెన్ ఓన్లీ బీ డన్ బై ఎ గర్ల్ చైల్డ్ ఆన్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్. However, there are some special cases under which the account can be closed, the respective amount can be withdrawn. ఈ యాక్చువల్గా ప్రీమెచ్యూర్ క్లోజర్ ఎప్పుడు జరుగుతుందంటే, తనకు 18 ఇయర్స్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయినప్పుడు ప్రీమెచ్యూర్ అవుతుంది. అలాగే కొన్ని స్పెషల్ కేసెస్లో ఎలా ప్రీమెచ్యూర్ అవుతుందంటే, అల్టిమేట్లీ ద డెత్ ఆఫ్ ది అకౌంటింగ్ హోల్డర్. సపోజ్ ఆ గర్ల్ చైల్డ్ చనిపోయినప్పుడు అది ప్రీమెచ్యూర్ అవుతుంది. ఎంతైతే అమౌంట్ డిపాజిట్ ఉంటుందో అది విత్డ్రా చేసుకోవచ్చు పేరెంట్స్. In case of the registered girl child unfortunately dies, the parents or legal guardians are eligible to claim the final amount on the account and accrued interest as well. The amount will be handed over to the nominee of the account immediately. Also, the parents or legal guardians are required to submit the relevant documents verifying the death of the account holder duly attested by the concerned authorities. తను చనిపోయినట్టు ఏమైనా ప్రూఫ్స్ చూపించి మనం ఈ అకౌంట్ని ప్రీమెచ్యూర్ చేసుకోవచ్చు. ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాని మీద ఎంతైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఎబిలిటీ టు కంటిన్యూ ద అకౌంట్. సపోజ్ ఎంతైతే మినిమం డిపాజిట్ ఉందో ఆ అమౌంట్ను కూడా కట్టలేని పొజిషన్లో మనం ఏం చేస్తారంటే, సుకన్య సమృద్ధి అకౌంట్ కెన్ బి ప్రీమెచ్యూర్డ్ క్లోజ్ ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిగార్డింగ్ ద ఇన్ఎబిలిటీ ఆఫ్ ది డిపాజిటరీ టు ద క్యారీ ఫార్వర్డ్ ద అకౌంట్. The closure can be also be proceeded in case of the contribution towards the account is causing any kind of financial stress to the depositor. Moreover, the proper permission from the competent authorities must be generated to process the closure and settlement of the account. ఈ విధంగా మనం ఇన్ఎబిలిటీ టు కంటిన్యూ ద అకౌంట్, ఈ సిచ్యువేషన్లో కూడా మనం ప్రీమెచ్యూర్ అనేది అవుతుంది అనమాట అకౌంట్. అలాగే లోన్. ఈ ఎస్ఎస్వై అకౌంట్ ద్వారా ఎంతైతే అమౌంట్ చేసినామో దాన్ని చూపించి మనం లోన్ తీసుకోవచ్చా లేనది చూద్దాం. అండర్ ద ఎగ్జిస్టింగ్ రూల్స్ ఆఫ్ దెర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ అవైలింగ్ లోన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది బ్యాలెన్స్ అవైలబుల్ ఇన్ ద సుకన్య సమృద్ధి అకౌంట్. దిస్ బెనిఫిట్ ఈస్ కరెంట్లీ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ అనదర్ గవర్నమెంట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎంతైతే ఉంటుందో మన అకౌంట్లో దీని మీద మాత్రమే లోన్ ఉంది. ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్కి మీద ఎటువంటి లోన్ తీసుకునే ఫెసిలిటీ అనేది లేదనమాట. And account which is offered by the benefit and loan of the against PPF from the third year of the subscription onwards. What is the penalty if I miss my SSY account minimum and annual payment? ఈ మినిమం యాన్యువల్గా మనం 250 రూపీస్ అనేది మినిమం పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ పే చేయకపోతే మనకి ఎంత పెనాల్టీ పడుతుందంటే, there will be a penalty of 50 rupees if the minimum amount of 250 rupees is not deposited in the account during the financial year. ఒక ఇయర్కి మనం 250 రూపీస్ ఆ అకౌంట్లో డిపాజిట్ చేయలేకపోతే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు 50 రూపీస్ అనేది ఫైన్గా పడుతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామర్స్ గైడ్. కీప్ సపోర్టింగ్.